వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హరికుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. వారసత్వంగా తనకు చాపాడు గ్రామంలో 64 సర్వే నెంబర్లో 1 ఎకరా 29 సెంట్ల పొలం ఉందని తెలిపారు. అందులో తన చిన్నాన్నకు వాటాగా 64.5 సెంట్లు ఉంటుందన్నారు. ఇక ఈ స్థలాన్ని ఇప్పటి వరకు ఎలాంటి సబ్ డివిజన్ చేయలేదని చెప్పారు. తన చిన్నాన్న తన వాటాను అమ్మేశారని తెలిపారు. రీసర్వే సమయంలో మీ హద్దుల్లోని 10 సెంట్ల భూమిని పక్క భూమిలోకి కలిపేశారు. రీసర్వే సమయంలో తన హద్దుల్లో ఉన్న 10 సెంట్ల భూమిని పక్క భూమి వారి దగ్గరకు కలిపి ఇబ్బందులకు కలిగిస్తున్నారని చెప్పారు. దీనిపై ఎన్నో అర్జీలు పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ హద్దులు కొలిచి తమ వాటా భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాకు వారసత్వ రీత్యా చాపాడు గ్రామము చాపాడు పొలంలో 64 సర్వే నెంబర్లో 1 ఎకరా 29 సెంట్లు ఉన్నది. ఆ 1 ఎకరా 29 సెంట్లకు గాను మా చిన్నాన్నకు 64.5, మాకు 64.5గా ఉన్నది. దాన్ని ఎలాంటి సబ్ డివిజన్ చేయలేదు. మా చిన్నాన్న గారు ఆయన సేల్ చేసుకున్నారు. ఆ సేల్ చేసిన దాని వాళ్ళకున్న వారి పేరు మీద లేకుండా మిగులు భూమి పెట్టి మా 1.29 సెంట్లు మా అనుభవంలో ఉన్నటువంటి హద్దులలో ఉన్నటువంటి భూమిని కొంత 10 సెంట్ల స్థలాన్ని పక్క భూమి వాళ్ళకి కలిపి మాకు రీసర్వేలో కలిపి మాకు చాలా ఇబ్బందులు చేస్తున్నారు. దీనికి ఎన్ని అర్జీలు పెట్టినా మాకు పరిష్కారం చేయడం లేదు. అర్జీలన్నీ పెట్టి మేము వేస్ట్ అయినాయి. సీనియర్ సర్వేయర్కి పెట్టినా కానీ ఆయన వచ్చి చూసి ఇది తప్పు ఉందని సంవత్సరం కిందట ఆయన రాసిన తర్వాత మేము అర్జీలు పెడితే దాన్ని పరిష్కరించడం లేదు. అర్జీని తిరిగి మళ్ళా మేము పెట్టినా కానీ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు ఎలాంటి కొలచకుండా మాకు అర్జీ పరిష్కరించినట్టు మాకు ఎన్లార్జ్మెంట్ ఇచ్చినారు. ఆ ఎన్లార్జ్మెంట్ నాది కాదు. పొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో చంద్రబాబు రెడ్డి అనేటువంటి ఎన్లార్జ్మెంట్ పెట్టి నా పరిష్కరించినట్లు ఇట్లా మాకు చాలా అన్యాయంగా చేస్తున్నారు సర్వే వారు. మాకు న్యాయం చేయవాలని మేము కోరుతున్నాము.